వెహికల్ వచ్చేసి టాటా సఫారీ స్ట్రోమ్. ఇది 2013 మోడల్ గోల్డ్ కలర్లో ఉన్న ఎస్యూవి వెహికల్. ఇది వచ్చేసి మీకు అవుట్లుక్ వైజ్గా వచ్చేసి మనకి 2.2 ఇంజన్ ఉంటుంది. ఇది 2.2 ఇంజన్ ఉంటుంది. దీని లెంత్ వచ్చేసి మనకి 4655 సెంటీమీటర్స్ ఉంటుంది. వెడ్త్ వచ్చేసి మనకి 1965 ఉంటుంది. హైట్ వచ్చేసి 1912 మిల్లీమీటర్స్ ఉంటుంది. దీన్ని వచ్చేసి కెపాసిటీ సిట్టింగ్ కెపాసిటీ 7 మెంబర్స్ కూర్చోవచ్చు. దీని ఫ్యూల్ వచ్చేసి డీజిల్ వేరియంట్. దీని వచ్చేసి మనకి మైలేజ్ వచ్చేసి మనకి అరౌండ్ 14 కిలోమీటర్స్ పర్ లీటర్ వస్తుంది. ఇవి టైర్స్ వచ్చేసి షోరూమ్ టైర్స్. జస్ట్ 34,000 తిరిగింది కాబట్టి మనకి అరౌండ్ 50% నుంచి 60% మధ్యలో ఉన్నాయి టైర్స్. టాప్ అండ్ వేరియంట్ కాబట్టి దీనికి అలై వీల్స్ ఉంటాయి, విత్ ఆల్ డిస్క్స్ ఉంటాయి అన్నమాట. దీని అవుట్లుక్లో మీకు అన్ని మ్యాక్సిమం ఫీచర్స్ కవర్ అవుతాయి దీంట్లో. అంటే మీకు అలై వీల్స్, ఫాగ్ ల్యాంప్స్, రేర్ వైఫర్, సెంట్రల్ లాకింగ్, పార్కింగ్ సెన్సార్స్, రివర్స్ ఫాగ్ ల్యాంప్స్, ఇవన్నీ ఫీచర్స్ మనకి అవైలబిలిటీలో ఉంటాయి ఈ స్ట్రోమ్లో. ఇది వచ్చేసి 4x4 టాప్ ఎండ్ అనమాట. దీంట్లో వచ్చేసి మనకి 2 వీల్ డ్రైవ్, 4 వీల్ డ్రైవ్, ఆల్ టైమ్ 4 వీల్ డ్రైవ్ ఇట్లా యూజ్ చేసుకోవచ్చు. డిపెండ్ మనం రోడ్స్ని బట్టి అనమాట. ఫస్ట్లో తీసుకుంటే మనకి స్పీడోమీటర్ మనకి 200 స్పీడోమీటర్ ఉంది. దీంట్లో అది కాకుండా ఆర్పిఎం, ఫ్యూల్ ట్యాంక్కి ఎన్ని కిలోమీటర్స్ తిరిగింది, ట్రిప్పు సెట్ చేసుకునే వాచ్ ఉంటుంది. ఈ ఫ్రంట్ క్యాబిన్లో అది కాకుండా మనకి డాష్ బోర్డ్ ఆప్షన్లో వచ్చేసి నావిగేషన్ సిస్టమ్, ఇంకొకటి మనకి ఏసీ మాన్యువల్ అడ్జస్ట్మెంట్. ఇది కస్టమర్ వచ్చేసి మనకి ఊఫర్ అది సెట్ చేసుకోవడానికి ఇది మామూలుగా సిస్టమ్ పెట్టుకున్నాడు. బట్ ఈ వెహికల్లో ఇన్బిల్ట్ ఊఫర్ కాకుండా మామూలుగా కస్టమర్ బయట నుంచి ఊఫర్ పెట్టించుకున్నాడు. మనకి ఇంటీరియర్ వైజ్గా వచ్చేసి ఈ వుడెన్ కోటింగ్ అనేది అడిషనల్గా కంపెనీ నుంచే వచ్చింది. ఇది 4x4 టాప్ ఎండ్లో కాబట్టి ఈ వుడెన్ ఫినిషింగ్. ఇంకొకటి దీంట్లో వచ్చేసి టూ హెయిర్ బ్యాగ్స్ అవైలబిలిటీలో ఉంటాయి. అది కాకుండా పార్కింగ్ సెన్సార్లో కాకుండా ఇంకొకటి అంటే ఇక్కడ మనకి కస్టమర్ పెట్టించుకున్నాడు ఇది స్క్రీన్. ఈ స్క్రీన్లో వచ్చేసి మనకి రివర్స్ కెమెరా అవైలబిలిటీలో ఉంటుంది. ఇంకొకటి నైట్ విజన్ గిట్లా మీకు క్లియర్గా కనిపిస్తుంది అనమాట. దీని క్యాబిన్లో వచ్చేసి మనం కస్టమర్ కానీ ఇంకా ఏమన్నా బ్లూటూత్తో కనెక్టివిటీ చేసుకొని ఫోన్ మాట్లాడడానికి ఇక్కడ మైక్ గిట్లా అవైలబిలిటీలో ఉంది. ఈ వెహికల్ ఇంటీరియర్ వైజ్గా మనకి టాప్ అండ్ వేరియంట్, ఇంకొకటి అవుట్లుక్ వైజ్గా ఇట్లా టాప్ అండ్ VX 4x4 అనమాట. దీంట్లో సెంట్రల్ లాకింగ్, పవర్ విండోస్. దీంట్లో అడిషనల్గా ఫ్యూల్ క్యాప్ అనేది మ్యాక్సిమం పాత సఫారీస్లో ఇక్కడ ఇస్తుండే. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇక్కడ న్యూ మోడల్స్ కానీ ఇక్కడ ఫ్యూల్ ట్యాంక్కి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సెకండ్ డోర్కి క్యాబిన్లో వచ్చేసరికి మనకి సెంట్రల్ ఏసీ అనేది నోవో స్పోర్ట్తో కంపేర్ చేస్తే దీనికి ఇక్కడ రేర్ వెంట్స్ ఇచ్చాడు. అది కాకుండా అడిషనల్గా మనకి వెనక వాళ్ళకి మిడిల్ లైన్కి వచ్చే రేర్ ఏసీకి ఇట్లా ఇవ్వడం జరిగిందనమాట. దీంట్లో వచ్చేసి మనకి అడిషనల్గా లైట్స్, సెకండ్ క్యాబిన్ లైట్స్, ఇంకొకటి థర్డ్ క్యాబిన్ లైట్స్ ఇట్లా ఉంటుంది. ఇది 7 సీటర్ వెహికల్ కాబట్టి మనకి బ్యాక్ సైడ్ ఏసీ కవర్ కావడానికి చాలా బాగా అడ్వాంటేజ్ అనమాట. రేర్ డోర్లో వచ్చేసి మనకి కస్టమర్ అడిషనల్గా పెట్టుకున్న ఆ మ్యూజిక్ సిస్టమ్కి సంబంధించి అతను అడిషనల్గా పెట్టుకున్న JBL 1200 వాట్స్ ఊఫర్ అవైలబిలిటీలో ఉంది. ఇది కాకుండా ఇంటీరియర్ వైజ్గా చాలా అద్భుతంగా ఉంది వెహికల్. అంటే తక్కువ కిలోమీటర్స్ తిరిగింది కాబట్టి. ఇది ఇంకోటి సింగిల్ ఓనర్ వెహికల్, కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉన్న వెహికల్. వెహికల్లో ఎటువంటి మేజర్ కానీ మైనర్ కానీ డిస్టర్బెన్స్ లేవన్నమాట. వెహికల్ ఈజ్ గుడ్ కండిషన్. ఇది ఫైనల్ ప్రైస్ వచ్చేసి మనకి కస్టమర్ వచ్చేసి ఇది 2013 మోడల్, 34,000 కిలోమీటర్స్ తిరిగింది. ఇది 4x4 VX మోడల్. ఇది మనం కోడింగ్ ప్రైస్ 8 lakhs పెట్టాము, నెగోషియబుల్. దీనికి ఇన్సూరెన్స్ ఒకటి ఎక్స్పైర్ అయిపోయింది. మనం ఫైనల్ ప్రైస్ అనేది నెగోషియబుల్ చేయొచ్చు అనమాట. కంప్లీట్గా అయితే కంప్లీట్ షోరూమ్ మెయింటెనెన్స్ వెహికల్, 100% నాన్ యాక్సిడెంట్ వెహికల్ విత్ జెన్యూన్ రీడింగ్.
ఈ వెహికల్ వచ్చేసి టాటా సఫారీ స్ట్రోమ్. ఇది 2013 మోడల్ గోల్డ్ కలర్లో ఉన్న ఎస్యూవి వెహికల్. ఇది వచ్చేసి మీకు అవుట్లుక్ వైజ్గా వచ్చేసి మనకి 2.2 ఇంజన్ ఉంటుంది. ఇది 2.2 ఇంజన్ ఉంటుంది. దీని లెంత్ వచ్చేసి మనకి 4655 సెంటీమీటర్స్ ఉంటుంది. వెడ్త్ వచ్చేసి మనకి 1965 ఉంటుంది. హైట్ వచ్చేసి 1912 మిల్లీమీటర్స్ ఉంటుంది. దీన్ని వచ్చేసి కెపాసిటీ, సిట్టింగ్ కెపాసిటీ 7 మెంబర్స్ కూర్చోవచ్చు. దీనిది ఫ్యూల్ వచ్చేసి డీజిల్ వేరియంట్. దీనిది వచ్చేసి మనకి మైలేజ్ వచ్చేసి మనకి అరౌండ్ 14 కిలోమీటర్స్ పర్ లీటర్ వస్తుంది. ఇవి టైర్స్ వచ్చేసి షోరూమ్ టైర్స్. జస్ట్ 34,000 తిరిగింది కాబట్టి మనకి అరౌండ్ 50% నుంచి 60% మధ్యలో ఉన్నాయి టైర్స్. టాప్ అండ్ వేరియంట్ కాబట్టి దీనికి అలై వీల్స్ ఉంటాయి, విత్ ఆల్ డిస్క్స్ ఉంటాయి అన్నమాట. దీని అవుట్లుక్లో మీకు అన్ని మ్యాక్సిమం ఫీచర్స్ కవర్ అవుతాయి దీంట్లో. అంటే మీకు అలై వీల్స్, ఫాగ్ ల్యాంప్స్, రేర్ వైఫర్, సెంట్రల్ లాకింగ్, పార్కింగ్ సెన్సార్స్, రివర్స్ ఫాగ్ ల్యాంప్స్,